కోసం ఆయన అభిమానులంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. సలార్ సినిమా ఏకంగా 700 కోట్ల వరకు వసూలు చేసింది. అంతేకాదు ఈ సినిమా 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ బడా సినిమాలతో బిజీగా మారిపోయాడు. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాల్లో కల్కి సినిమా ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాల నుంచి విడుదలైన క్లిప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే పోస్టర్స్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయి. ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు ఉన్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. దిశ పటాని స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. కల్కి సినిమా గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. ఈ సినిమా మే 9న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మేరకు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా 1 రోజులు మాత్రమే ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్, గ్రాఫిక్స్ పనులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయని, అందువల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత రాజాసాబ్, స్పిరిట్ సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.